ఇదేంటి బెజవాడ బస్ స్టాండ్ అంతుంది? కొట్టేస్తారా కొట్టేస్తారా? ఎవరా? లోపలికి వచ్చేసా, రావచ్చా? ఎవరంటే లోపలికి రావచ్చా అని అడుగుతారంటే ఇది మీ ఇల్లు అయితేను. రండి కూర్చోండి. రాలేడు రా. వాట్ ఈస్ దిస్? నో వాటర్ స్విమ్మింగ్ పూల్. ఆవిడ చిన్నప్పుడు స్విమ్మింగ్ పూల్. అరే తలుపులు ఎక్కడ తెచ్చావరా? 2 కొబ్బరి బండాలు ఏర్పాటు చేయి. అట్టాగే. ఏం లేదు, మొన్న మధ్య ఈ ఇంటి దరిదాపులకు వస్తే పీకలు తెగిపోతాయి, ప్రాణాలు పోతాయి అన్నావు కదా అని. అదే వాళ్ళ గిరీశం బాబు, జీవితం అన్నాక ఆ మాత్రం ఎలా కూడా ఉండకూడదా ఏంటి? మాట వరుసకి చావన్నావు అనుకోండి, చచ్చిపోతావా? నువ్వు చెప్పాలుడు. సరే సరే, అసలు ఇంతకీ ఇప్పుడు మేము ఎందుకు వచ్చామంటే ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం అని అడగడానికి వచ్చాం. ముహూర్తాలు ఏముందండి, ప్రతిరోజు మంచి రోజే, ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు. అబ్బాయి గారు 5వ తేదీ అయితే బాగుంటుంది అంటున్నారు. అంటే ఇంకా వారం రోజులకా? బోలేవారంటే ఈ లోపల కోటేశ్వరుడు బిడ్డ మనసు మార్చుకుంటే. ఒకసారి అబ్బాయి గారు మనసు పడ్డాక మళ్ళీ మనసు మార్చుకోరు. అమ్మాయి ఎప్పుడు తలకాయ దించితే అప్పుడు తలకెట్టేస్తా. అమ్మాయి గారికి నగలు చేయించడానికి మనం ఎట్టాకు పట్నం వెళ్తాం కదా, పనిలో పని అట్టిన అల్లుడు గారు బంగ్లా చూసేస్తే పోలే. పర్లేదు అల్లుడు, ఐడియా బాగానే ఉంది. ఏమంటా? బంగ్లా బంగ్లా ఏంటి అల్లుడు, బంగ్లా చూడాలంటే అంత కంగారు పడుతున్నావు? అబ్బే, అది కంగారు కాదు, ఫీలింగ్. నువ్వు బంగ్లా అన్నావు కదా, అది ప్యాలెస్. ప్యాలెస్ ఇంతకీ బాబు గారి ప్యాలెస్ నువ్వు చూడాలి, అంతే కదా? అంతే, చిన్న ముచ్చట. ఓకే. ఇంతకీ ఎప్పుడు చూడాలనుకుంటున్నా? ఎప్పుడంటే ఏం చెప్తావండి, ఎప్పుడు మనసు పుడితే అప్పుడు. అలా కుదరదయ్యా, నువ్వు చూడబోయేది మామూలు ఇల్లు కాదు, రాజమహల్. 3వ తారీఖు అండి, 3వ తారీఖు వస్తా. ఓకే ఓకే. నేను చెప్తున్నందుకు గుర్తుంది కదా? నువ్వు డైరెక్టర్వి, నేను రైటర్ని. మనం ఈ బిల్డింగ్ ని సినిమా షూటింగ్ కని 3వ తేదీ అద్దెకు తీసుకుంటున్నాం. తాత, నీ జీవితం 3 పువ్వులు 30 కాయలు. చాలండి. గురు, ఇక్కడ మేనేజర్ ఎవరై ఉంటారు? ఎవరై ఉంటారా? ఫేస్ కట్ చూస్తే తెలియడంలే, ఈయనే మేనేజర్. అవును, నేనే మేనేజర్ని. ఎవరు మీరు? ఎవరా? నేను తెలీదా? కథల పుట్ట కామేశ్వరరావు అయ్యా. ఇప్పుడు వచ్చే కొత్త కొత్త సినిమాలన్నింటికి నేనే కదా రైటర్ని. ఇప్పుడు ఏ సినిమాకి రాస్తున్నారు? అదే రింబోలా ప్రొడక్షన్స్, బంగోలా. ఏది మొన్న ఒంగోలు అని పేరు పెట్టి ఆ తర్వాత వేరు మార్చారు, అదేనా? ఈయనెవరో తెలుసా? డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు ప్రియశిష్యుడయ్యా. దాసరి నారాయణరావు గారు ప్రియశిష్యుడా? నమస్కారం సార్. ఇప్పుడు ఏం చేస్తున్నారు? బస్ స్టాండ్ కూలీ. బస్ స్టాండ్ కూలే? అదే అదే ఈ సినిమాకి టైటిల్ కొత్తది. ఏం టైటిల్ సార్? మీ డైరెక్షన్ లో నాకు మంచి వేషం ఇవ్వండి, దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకు గద్దలకు ఎగరేస్తాను. ఏం పర్వాలేదు, నీకు తప్పకుండా వేషం ఇవ్వడం ఖాయం. కాకపోతే మాకు చిన్న ఆబ్లిగేషన్. చెప్పండి సార్. ఈ బిల్డింగ్ మాకు 3వ తేదీ షూటింగ్ కావాలి. 3 ఏంటి సార్, 4, 5, 6, 7 వరుసగా తీసుకోండి. కానీ మీరు రాసిన స్క్రిప్ట్ లో నాకు ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ఇవ్వాలి, ప్రేక్షకులు కడుపు నవ్వించాలి. బాత్రూమ్ లో ఉండేటట్టే రాస్తా. సార్, మీ టేకింగ్ లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నన్ను క్లోజ్అప్ లో మెయింటైన్ చేయాలి. అన్ని క్లోజ్అప్ లైన్ తీసేవి. చూడు, ఈ బిల్డింగ్ మాకు ఇప్పించే పూచి నీది, నీకు వేషం ఇప్పించే పూచి మీది, నాది. నాది. షార్ట్ రెడీరా బాబు? 3వ తేదీ ఓకే కదా? సార్, నేను ఈ సినిమాలో బ్యాంక్ మేనేజర్ వేషం వేస్తున్నాను. అసలు మేనేజర్ ఆ లోపల ఉన్నాడు. వెళ్ళండి. ఇదే కేసు గురు.